హాయ్, నేను ఎన్ఎస్వి. ఇండియన్ నేవీ నుంచి ఎస్కే రిక్రూట్మెంట్ గురించి రీసెంట్గా 1-2 డేస్ బ్యాక్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా కన్ఫర్మేషన్ అయ్యింది. సో కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ రెఫరెన్సెస్ కోసం 2-3 మెంబర్స్ని నేను క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ఇందులో ఎస్కే వేకెన్సీస్ గురించి, ఈ వీడియో మొత్తంలో ఎస్కే వేకెన్సీస్ గురించి, అలానే ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు, అండ్ ఓపెన్ రిక్రూట్మెంటా ఎక్స్ అప్రెంటిసా, అలానే లాస్ట్ జూన్ జూలైలో పడాల్సినటువంటి రిక్రూట్మెంట్ ఏమైంది, ఎందుకని ఆ టైంలో పడలేదు, ఈ 4 పాయింట్స్ని టచ్ చేస్తూ, అలానే ఎవరు ఎలిజిబుల్ ఒకవేళ ఓపెన్ అయ్యి ఉంటే అనే వాటిని టచ్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా విన్న తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకని అంటే కొద్దిగా మాత్రమే విని మళ్ళీ నోటిఫికేషన్ పక్కన నోటిఫికేషన్ కన్ఫామా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మమ్మల్ని క్వశ్చన్ వేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇలా వచ్చింది, ఇది నిజమా కాదా, ఆల్రెడీ ఎక్స్ అప్రెంటిస్ చేసిన ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి 10-20 మందిలోనూ కూడా ఏదో ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేవీ ఎంప్లాయీస్తో కనీసం రిలేషన్షిప్ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ ఉండడం వల్ల జస్ట్ కాంటాక్ట్ అయ్యి మాకు ఒక ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక యూట్యూబ్లో చూశాను, అది ఎంతవరకు నిజమని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మళ్ళీ దీంట్లో మీరు ఇది కన్ఫామా, మీకు ఎలా తెలుసు, ఇలాంటి క్వశ్చన్స్ మానేయండి. ఇక్కడ మేము ఎప్పుడూ కూడా జెన్యూన్గా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాత్రమే పబ్లిష్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు నేను మాట్లాడుతున్నటువంటిది మరీ చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన వాటిలో కొంచెం అటు ఇటుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ చిన్న చేంజెస్ ఉండొచ్చు తప్ప, ఇప్పుడు చెప్తున్నటువంటి మేజర్ కంటెంట్ అవునా కాదా అని చెప్పి మీరు ఎక్కడైతే ఎక్స్ అప్రెంటిస్ చేసున్నారో అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. వాళ్ళు కూడా ఇలా అయితేనే అప్పుడు మీరు నెక్స్ట్ కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. లేదా బ్లైండ్గా మేము ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ కరెక్ట్ అని మీకు అనిపించి ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు అవన్నీ జెన్యున్గా ఉన్నాయని మీకు అనిపించి ఉంటే, మేము అడిగిన దానికి ఖచ్చితంగా మీరు ఏవి అడిగినా సరే ఆన్సర్స్ చెప్తాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం, ఈ మధ్య కాలంలో ఓవరాల్ ఎస్కే వేకెన్సీస్ మోర్ దాన్ 1500తో ఒక సింగిల్ రిక్రూట్మెంట్ తీయడానికి సంకేతాలు జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మోర్ దాన్ 1500 త్రూ అవుట్ ఆల్ కమాండ్స్. అందులో ఒక్క ఈఎన్సీలోనే 700+ వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా 1500 పోస్టులు అనేది ఓవరాల్ అన్ని కమాండ్స్ నుంచి బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎక్స్ అప్రెంటిస్ వాళ్ళకి కొంత ప్రయారిటీ, ఓపెన్ వాళ్ళకి మరికొంత ప్రయారిటీ, కానీ లేదా కంప్లీట్ రిక్రూట్మెంట్ ఓపెన్ ప్రయారిటీలో ఇచ్చేలాగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్ఏడి నుంచి ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది, ఓపెన్ రిక్రూట్మెంట్ అని. ఆ ఓపెన్ రిక్రూట్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే పూర్తిగా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, పూర్తి కన్ఫర్మేషన్ వచ్చాక మీకు చెప్తాను. బట్ మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓపెన్లో తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి సంకేతాలు వచ్చాయి. అసలు ఓపెన్ అంటే ఏంటి, ఎక్స్ అప్రెంటిస్ అంటే ఏంటి? ఓపెన్ అంటే అర్థం ఏంట్రా అంటే, ఎక్కడైనా పర్వాలేదు 1 year అప్రెంటిస్ చేస్తుంటే చాలు, వాళ్ళందరూ ఎలిజిబుల్. మొన్న ఎన్ఈడిలో పోస్ట్ని 2 పార్టీషన్ కింద స్ప్లిట్ చేశారు. ఎవరైతే ఆల్రెడీ నేవీలో ఎక్స్ అప్రెంటిస్ చేశారో వాళ్ళకు మాత్రమే అప్లికేబుల్ గల కొన్ని పోస్టులు, మీరు ఎక్కడ అప్రెంటిస్ చేసినా పర్వాలేదని చెప్పి వాళ్ళందరూ ఎలిజిబుల్ గల పోస్టులు, ఇలా 2 పార్టీషన్ కింద స్ప్లిట్ చేసి వాటినే ఏమన్నారు అని అంటే ఓపెన్ రిక్రూట్మెంట్గా తీశారు. ఇప్పుడు మేమంటున్నటువంటి పాయింట్ కూడా ఇదే. ఇలా ఓపెన్ రిక్రూట్మెంట్ కనుక తీస్తే మినిమం ఖచ్చితంగా ఐటీఐతో పాటుగా ఎక్కడో ఒక దిక్కున అప్రెంటిస్ అయి ఉండాలి. అలా అని దాదాపుగా 14 ట్రేడ్లకు పైగా ఏవైతే ట్రేడ్స్ ఉంటాయో ఆ ట్రేడ్స్ అన్నిటికీ కూడా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ ఓపెన్ అయ్యిండుంటే కనుక మీకు కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఓపెన్లోనే ఇలా 2 పార్టీషన్ స్ప్లిట్ చేసి ఎగ్జిస్టింగ్గా చేసినటువంటి ఎక్స్ అప్రెంటిస్ వాళ్ళకు ఒక కొంత పర్సెంటేజు, ఓపెన్ వాళ్ళకి కొంత పర్సెంటేజ్గా ఇస్తే అది ఆల్రెడీ ఎక్స్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకు ఎంతో కొంత లక్కీ అవుతారు. అలా కాని పక్షాన మీకు ఓపెన్ రిక్రూట్మెంట్ అయితే
ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్తో పోలిస్తే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మేము దాదాపుగా జూన్ జూలైలో ఒక రిక్రూట్మెంట్ పడబోతుందని కారువార్ 500+ ఒక రిక్రూట్మెంట్ పడబోతుందని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం. యాక్చువల్లీ ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా అప్పుడే రిలీజ్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ టూ పాసిబిలిటీస్ వల్ల డిలే అవ్వడానికి రీజన్ అయ్యింది. ఒకటి, 2 years, వితిన్ 2 years లోపు నోటిఫికేషన్ 2022లో ఓల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే వితిన్ 2 years లోపు దాన్ని కన్క్లూడ్ చేయాలి. అదొకటి కన్క్లూడ్ చేయలేదు. అండ్ దాన్ని కన్క్లూడ్ చేసి సమరీ సబ్మిట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే, వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి కారువారికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయ్యేంత లోపు కన్నా వాళ్ళకి ఎమర్జెన్సీగా కొంత ఎస్కే రిక్రూట్మెంట్ కావాల్సి వచ్చింది కారువార్ బేస్కి. ఆ సమయంలో మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసి చూడండి, లైక్ ఈఎన్సీకి, డబ్ల్యూఎన్సీకి, డిఫరెంట్ కమాండ్స్ అన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ రన్ చేశారు. ఏమని అని అంటే, ఎవరైనా కారువారికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఇంతకు ముందే జాయిన్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఎస్కే అయ్యి ఉండి ఆ ఎస్కేలు విల్లింగ్ అయ్యి ఉంటే కారువారికి జస్ట్ ఈ ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తే చాలు, కారువారికి మీ ఇష్టపూర్వకంగా మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి మా దగ్గర అథారిటీస్ ఉన్నాయి. మాకు ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ అవసరం ఉంది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా విల్లింగ్ అయితే కనుక ఆ విల్లింగ్ గల వాళ్ళు రావచ్చు అని చెప్పి ఒక సర్క్యులర్ ఈఎన్సీకి, డబ్ల్యూఎన్సీకి పంపించారు. ఆ తర్వాత చాలా మంది మ్యూచువల్స్ డబ్ల్యూఎన్సీ నుంచి ఈఎన్సీకి, ఈఎన్సీ నుంచి డబ్ల్యూఎన్సీకి అవ్వట్లేదు కాబట్టి ఒకవేళ కారువార్ నుంచి ఈఎన్సీకి కానీ, కారువార్ నుంచి మరో ప్లేసెస్ కానీ అవుతాయేమో అన్న ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ మ్యూచువల్స్ అవ్వట్లేని వాళ్ళు విల్లింగ్తో కారువారు కొంతమంది షిఫ్ట్ అయ్యారు. ఆల్రెడీ కారువారికి దగ్గరలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది షిఫ్ట్ అయ్యారు. అలా టెంపరీగా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ని కావలసినంత కాకపోయినా ఎంతో కొంత రిక్రూట్మెంట్ అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఆ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఫిల్ అయింది. అందువల్ల కారువార్లో పడాల్సినటువంటి రిక్రూట్మెంట్ కాస్త డిలే అయ్యింది. ఆ తర్వాత అయినప్పటికీ కూడా కారువార్ రిక్రూట్మెంట్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఎట్ ది సేమ్ టైం వైజాగ్లో ఈఎన్సీతో పాటుగా, అంటే వైజాగ్ ఏదైతే ఉందో వైజాగ్తో పాటుగా రాంబెల్లో రావాల్సినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే మ్యాన్ పవర్ ఉందో వీటిలన్నిటికీ కలిపి ఖచ్చితంగా మ్యాన్ పవర్ కావాలి. సో కాబట్టి ఇలా డబ్ల్యూఎన్సీకి, ఈఎన్సీకి అన్ని కమాండ్స్కి కలిపి మళ్ళీ ఒక బిగ్ రిక్రూట్మెంట్ పడబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్. అది మోస్ట్లీ అక్టోబర్లో తీయడానికి సంకేతాలు చేస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఆన్ ది స్పాట్ అంటే ఈరోజు, ఈ వారం ప్రస్తుతం లోపల జరుగుతున్నటువంటి చర్చల ప్రకారంగా, డిస్కషన్ ప్రకారంగా వాళ్ళని మీరు క్రాస్ చెక్ చేసి చూడండి. ఈ క్రాస్ చెక్ ప్రకారంగా ఈ వారంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి డిస్కషన్ అక్టోబర్లో రిలీజ్ చేయాలని. మళ్ళీ మీరు నాకు ఒకవేళ అక్టోబర్లో డిలే అయితే మిమ్మల్ని నమ్ముకొని మేము ఇలా అనుకున్నాం, అలా అనుకున్నాం, అక్టోబర్లో ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని అంటే వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది, రిలీజ్ చేసే వాళ్ళ మీద. ప్రస్తుతం ఈ వారం అంతా మీరు క్రాస్ చెక్ చేస్తే ఇదే ఇన్ఫర్మేషన్ రాకపోతే మీరు క్రాస్ క్వశ్చన్ వేయండి. సో 99% ఇప్పటికే మా మాట నమ్మి లాస్ట్ 2 to 3 months నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఒకవేళ ఓపెన్ రిక్రూట్మెంట్ పడితే వాళ్ళందరూ గన్ షాట్గా అయిపోతారు. ఇప్పటికే మోర్ దెన్ 100 మందికి పైగా కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ తీసుకుంటున్న అందరూ గనక ఓపెన్ రిక్రూట్మెంట్ అయితే గన్ షాట్గా అయిపోతారు. ఇక నుంచైనా ఎస్కే అనేటువంటి రిక్రూట్మెంట్ అనేది రేపైనా పడవచ్చు, మాపైనా పడవచ్చు అనేటువంటి సంకేతాలు అన్ని కమాండ్స్లోనూ రన్ అవుతూ ఉంది. దీని ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎస్కేనే నా డ్రీమ్ అనుకునే ప్రతి ఒక్కరికి ముందుగా మేము చెప్పేది ఏంట్రా అంటే, వీలైతే ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ మాట్లాడుతున్నాను, మీరు జాబులు మానేసుకోనో, ఇంట్లో పరిస్థితులు మానేసుకోనో మేము ప్రిపేర్ అవ్వమని అనట్లే. ఎస్కేనే నీ డ్రీమ్ అయితే ఒక పూట తినడం మానేసైనా నువ్వు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయి. ఆ ప్రిపరేషన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు ప్రిపేర్ అవ్వడానికి చూడండి. ఎగ్జాంపుల్కి నేను మాట్లాడాలనుకున్నటువంటి ఇంపార్టెంట్ విషయం, ఎందుకని ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, రీసెంట్గా ఒక ఇండియన్ నేవీ ఇన్సెట్ 01/2024 అనేటువంటి రిక్రూట్మెంట్ ఇలా రిలీజ్ చేసిన 45 daysలో ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. కానీ
99% ఇండియన్ నేవీ వాళ్ళు నెక్స్ట్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా వితిన్ 45 days to 60 daysలోనే ఎగ్జామ్తో సహా క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు రిక్రూట్మెంట్ పడిన తర్వాత మీకు అంత ఛాన్సెస్ ఉండవు. కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక్క 1 month ఎక్స్ట్రా దొరికినా సరే వాళ్ళు లక్కీ అవుతారు. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అగైన్ నేను మాట్లాడుతున్నాను, ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 100% బెనిఫిట్ ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో చేశాను. ఇండియన్ నేవీలో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఫస్ట్ ప్రమోషన్ అనేది హైయెస్ట్ మార్క్స్ బేస్ చేసుకునే ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, 100 ర్యాంకులు ఉంటే ఫస్ట్ ర్యాంక్ కోడికి 100వ ర్యాంక్ కోడికి 10 ఏళ్ళ తర్వాత శాలరీ డిఫరెన్స్ ఉంటుంది, ప్రమోషన్ డిఫరెన్స్ ఉంటుంది, పొజిషన్ డిఫరెన్స్ ఉంటుంది, A to Z కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల ముందుగా చదవడం వల్ల హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవడం వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎస్కేనే మీ డ్రీమ్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పే సజెషన్ ఇప్పటి నుంచే నీట్గా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేసుకోండి. 1500 పోస్టుల్లో మా తరపు నుంచి కూడా మేము ఎక్స్ అప్రెంటిస్ కోసం ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఎక్స్ అప్రెంటిస్ కంటూ పర్టికులర్గా అన్న పోర్షన్ అన్నా తీయాలని కోరుకుంటున్నాము, లేదా ఓవరాల్ రిక్రూట్మెంట్ ఎక్స్ అప్రెంటిస్ మీద తీయాలన్నా కోరుకుంటున్నాం. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఈ ప్రిపేర్ అవుతున్న అందరికీ జాబులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఈ ఇన్ఫర్మేషను మీరు అంటే ఈ వీడియో కిందో లేదంటే మాకంటూ కొన్ని క్వశ్చన్స్ వేసే ముందు ఇది నిజమా కాదా అని మీకు ఆల్రెడీ సోర్సెస్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మేము ఏ విధమైనటువంటి వీడియోలు కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ పాస్ చేయము. థ్యాంక్ యూ.